హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము అంటే రిట్రీట్స్ ఎందుకు అటెండ్ అవ్వాలి, అట్లాగే ఆమ్, ఈ రిట్రీట్స్ మనకి జూలైలో నేను వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు మనము ఎక్కడెక్కడ చేసుకుంటున్నాము, ఎన్ని రోజులు, దాంట్లో ఏమేమి ఉంటుంది అన్నది ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ రిట్రీట్స్ ఫస్ట్ది కరీంనగర్లో 19th 20th అవుతోంది. ఇది తెలంగాణలో 2 డే రిట్రీట్స్. ఇవన్నీ కూడా 2 డే రిట్రీట్స్. ఫస్ట్ 1 డే అనుకున్నాము, మళ్ళీ కౌన్సిలింగ్ తో కలిపి 2 డేస్ చేశాము. సో ఫస్ట్ డే మనం కౌన్సిలింగ్ అంటే మనకి ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూ లేకపోతే ఒక్కొక్కటి మనకి ఇష్యూస్ ఉన్నాయి కదా, మనీది, అలాగే చుట్టుపక్కల వాళ్ళు పెట్టేది ఆర్ ఇంట్లో ఇష్యూస్, లేకపోతే ఇది ఎర్త్ బాండ్ స్పిరిట్స్ వల్ల వచ్చే ఇష్యూస్, ఇవి ఫస్ట్ డే వీటన్ని మాట్లాడి మనం ఎర్త్ బాండ్ ది తీసేసేది, అట్లాగే ఇవన్నీ మనకి అబండెన్స్ గా ఇచ్చేటట్టు ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది. అబండెన్స్ మీద, హెల్త్ మీద, అన్నిటి మీద ఫస్ట్ డే ఉంటది. ఈ నాలుగిటి మీద కూడా మనం మెడిటేషన్ లో కూడా కవర్ చేస్తాం. సెకండ్ డే 20th రోజు ఇంకా అన్ని మనము సృష్టి సహాయకారులుగా ఎలా కావాలి, మనం అసలు మనము హ్యాపీయెస్ట్ గా జీవితాన్ని ఎలా జీవించాలి, మనకి ఎందుకోసం ఈ కష్టాలు వస్తున్నాయి, ఇప్పుడు వచ్చే కష్టాలు, వాటిని డ్రీమ్స్ ద్వారా ఎలా తీసేసుకోవాలి, అంత సింపుల్ గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా డీటెయిల్ గా కాకుండా సింపుల్ గా టీచ్ చేస్తాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ మీకు ఏది మన ఇండియా, మీకు మనం 3 days దాంట్లో డీటెయిల్డ్ వెళ్తాం. సో ఇక్కడ మనకి 2 డేది, అది కూడా ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ రిలీజ్ చేయడానికి మనము బాగా ఫోకస్డ్ ఉన్నాం అనమాట. అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఎట్లా తీసేసుకోవాలి ఏంటి అన్నది ఎక్కువ ఫోకస్ ఈ 2 డేస్ లో చేస్తాం. జూలై 26th 27th రోజు విజయవాడ, అందరు రాసుకోండి. సో కరీంనగర్ కూడా జిఆర్ స్వామి ఆశ్రమంలో అవుతుంది. ఇది ఏ ఏరియాలో ఉందో నాకు కరెక్ట్ గా తెలియదు. అయితే విజయవాడ కూడా మన జిఆర్ ట్రస్ట్ ఆశ్రమంలోనే ఉంది. అక్కడ పెద్ద హాల్ ఉంది, దాంట్లో చేస్తున్నాం. ఇది కూడా 2 డేస్, 26th 27th జూలై రాసుకోండి అందరూ. మనం ఇది కూడా పెడుతున్నాము ఎక్కడెక్కడ ఉంది అన్నది. అలాగే August 2nd 3rd తిరుపతిలో ఉంది. తిరుపతి ఒక్కటి మటుకు బయట హాల్ తీసుకొని చేస్తున్నాము, ఇంకా మనకి హాల్ దొరకలేదు. అది కొంచెం ఓపెన్ ఏరియాలో ఉండే హాల్ అయితే బెటర్. సో మీకు ఏదైనా మంచి హాల్స్, చెట్లు ఉండి, వీలైతే ఆవులు ఉండి, కొంచెము ఆధ్యాత్మిక ప్లేస్ అయితే బెస్ట్. లేకున్నా కూడా వాటర్ ఉండి అక్కడ ఫైర్ పెట్టుకుంటట్టు ఉంటే బెస్ట్ మనకి, ఎందుకంటే పంచభూతాల ఎనర్జీస్ మనం తీసుకుంటున్నాము. సో అట్లాంటి ప్లేస్ మీకు ఏదైనా తెలిసి ఉంటే, వాటర్ మీద ఉండి ఉంటే తిరుపతిలో చెప్పండి. మనము అట్లా వాటర్ మీద లేదు కానీ మంచి చెట్లు ఉన్నాయి, బ్యూటిఫుల్, చాలా బాగుంది అని మీకు అనిపిస్తే చెప్పండి. అయితే తిరుపతిలో 2nd 3rd ఆగస్ట్ రాసుకోండి. August 16th 17th వైజాగ్ లో కూడా మనము జిఎస్ ఆశ్రమంలోనే చేస్తున్నాం. 23rd 24th యాదగిరిగుట్టలో చేస్తున్నాం. ఈ యాదగిరిగుట్ట 23rd 24th చేస్తున్నాము. ఇది కూడా బయట చేస్తున్నాము. సో దీనికోసం కూడా హాల్ కోసం చూస్తున్నాము. జూలై 30వ తారీఖు వాలంటీర్ ట్రైనింగ్ అని మనము వాలంటీర్స్ కి ట్రైనింగ్ చేస్తున్నాము. వాలంటీర్ ట్రైనింగ్ ఇది జూలై 30th ముచ్చర్లో, ఏది జియర్ స్వామి ఆశ్రమం హాల్ మనం చేసాం కదా, అందులోనే వాలంటీర్స్ అంటే స్వామివారి వాలంటీర్స్, అట్లాగే మన వాలంటీర్స్, ఎవరైతే వాలంటీర్ వర్క్ చేసుకుందాం అనుకుంటారో 30th రోజు ఉంటుంది. దీని టైమింగ్స్ ఇంకా కంప్లీట్ గా తెలీదు. సో మోస్ట్లీ 9 AM నుంచి అనుకుంటున్నాము. మధ్యాహ్నము మెడిటేషన్ ఉంటుంది. మధ్యాహ్నం ఆఫ్టర్ 1 PM మెడిటేషన్ ఉంటుంది. 1 to 4 అనుకుంటున్నాను అది. సో మెడిటేషన్ ఉంటుంది. మార్నింగ్ మటుకు క్లాసెస్ ఉంటాయి. ఎందుకోసం, వాలంటీర్ వర్క్ చేసినప్పుడు మనని యూనివర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాంటి ప్రొటెక్షన్ లో ఉంటామో, అది కర్మ కొట్టాలంటే, అంటే మనం చేసిన అధర్మం కొట్టాలంటే మనని ఏ టైపుగా మనని తీసుకెళ్తుంది అన్నది, అదంతా కూడా డీటెయిల్డ్ వర్షన్ ఉంటుంది 30th రోజు జూలై. అండ్ దెన్ ఆగస్ట్లో 29th 30th 31st హైదరాబాద్ లో ఉంది. ఇది 3 డే రిట్రీట్. దీంట్లో అంతా కూడా డీటెయిల్డ్ గా మీకు నేర్పించడం జరుగుతుంది. అయితే మీరు వీటిని రిజిస్టర్ చేసుకోవాలంటే మనకు హెల్ప్ లైన్ కి కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది 2000 రూపీస్, ఇది 2 డే రిట్రీట్స్ కి. విజయవాడ, కరీంనగర్, యాదగిరిగుట్ట అన్ని కలిపి ఒక్కొక్క దానికి 2000 మీరు ఒక్కటి అటెండ్ చేస్తా అనుకుంటే. సో కాదు కొంతమంది మోర్ దెన్ 1 వస్తామంటున్నారు, రావచ్చు. మీకు ఎక్కువగా హీలింగ్ అవసరం ఉంటే మోర్ దెన్ 1 రావచ్చు, అన్నిటికీ రావచ్చు నాతో పాటు, ఓకేనా? సో అది మీ ఇష్టం. సో ఈచ్ దానికి 2000 రూపీస్ వాటికి. ఇంకోటి, వాలంటీర్ ట్రైనింగ్, ఎవరైతే మన వాలంటీర్స్ ఉన్నారో మన దాంట్లో, అది
అది ఫ్రీగా ఉంటుంది జూలై 30th. కానీ ఇది బయట వాళ్ళకు పర్మిషన్ లేదు. ఎవరైతే వాలంటీర్స్ కారో లేకపోతే ఫ్యూచర్‌లో మేము వాలంటీర్స్ అయితాము అన్నా కూడా మీరు ఈ లోపలైతే వాలంటీర్ వర్క్‌లో మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకే అది పర్మిషన్ ఉంటుంది. ఇంకోటి ఆగస్ట్ 29, 30, 31 2 రకాలున్నాయి ఇందులో. ఒకటేమో వీఐపీ అంటే ఫ్రంట్ సీట్స్ వీఐపీ వాళ్ళకి, అన్ని వీఐపీ వాళ్ళకి డిఫరెంట్ పిరమిడ్స్ కొంచెం అప్‌స్కేల్ పిరమిడ్స్ అంటే బాగా అవి కలిపి ఉంటది. అకామిడేషను, పిరమిడ్స్ అన్నీ కలిపి ప్యాకేజ్ వీళ్ళది. ప్లస్ ఫ్రంట్‌లో కూర్చుంటారు. ఇవి 25,000 ఉంది పర్ పర్సన్ ఇది అకామిడేషన్ కలిపి. ఇంకోటి అకామిడేషన్ కలిపి 3 రోజులది అది 10,000 రూపీస్. దాంట్లో పిరమిడ్స్ యాడ్ అయ్యి లేవు. సో, దీంట్లోనే పిరమిడ్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. సో, ఆహ్, ఫ్రెండ్స్ మీరు ఎవరైతే పే చేయలేని వాళ్ళు, అమ్మో! 10,000 మేము పే చేయలేము మేడం. మేము 5,000 చేయగలుగుతాం, 4,000 చేయగలుగుతాం, 3,000 చేయగలుగుతాం పర్వాలేదు. మీరు యూనివర్స్ మీకు ఎప్పుడైతే మీరు అబద్ధం ఆడకుండా మీరు హానెస్ట్‌గా ఉండి మీకు కర్మలు రిలీజ్ అవ్వాలి అంటే ఎంతో కొంత పే చేయాలి. సో, మీ ఇష్టం మీరెంత పే చేసినా పర్వాలేదు. మేమేమి పుష్ చేయం దీనికి. ఇట్లా మనము 25,000 చార్జ్ చేసేదే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతదని. సో, ఆ మనీని ఎవరైతే పే చేయలేరో వాళ్ళకెళ్తుంది. అట్లాగే మనము ఈ 29, 30, 31ది కొంచెం బాగా అంటే కొంచెం మంచి స్పీకర్స్ తెచ్చి మంచిగా చేద్దాం అనుకుంటున్నాము. దానికి ఖర్చవుతుంది. అందుకే ఇలా మనము 2 విభజించి చేస్తున్నాము. సో, ఫ్రెండ్స్ ఎవరైతే మీరు 1000 కట్టగలుగుతా అంటే 1000 కట్టండి. మేము దేనికి కూడా మీకు పుష్ చేయము. మాకు అందరూ ఒకటే. అందరికీ సమానంగా ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తుందిది. ఇదంతా గూడా ఫ్రీగా చేయగలిగితే బెస్ట్ ఉండు. కానీ కాదు మనం అన్నిటికి పే చేసి చేయాల్సొస్తది కదా! అట్లాగే మనము ఆవు సేవ, గోసేవ, గోకి ఫుడ్డు అట్లాగే పాములది ఇంకోటి ఇప్పుడు చెట్లు పెడుతున్నాం. ఈ జూలై, ఆగస్టు విపరీతంగా చెట్లు అది ఉంటది. నేనొచ్చినప్పుడు. సో, ఊర్లలో కూడా చెట్లు పెట్టడము, ఊర్లన్నీ కూడా మనం చెట్లతో నింపడము అది మన ఇప్పుడు ప్రధాన ధ్యేయం. ఎందుకంటే మనకి వర్షాలు మంచి పడాలి. బావుండాలి పంటలు అన్నీ బావుండాలి అంటే చెట్లు, చెట్లు ఉండాలి. అట్లాగే యానిమల్స్‌ని మనము బాధ పెట్టొద్దు. యానిమల్స్‌ని బాధ పెట్టడం వల్లే మనకి సునామీలు, భూకంపాలు అవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వాటి రోదనే, వాటి భయంకరమైన ఆర్తనాదాలే మనకి నెగెటివ్‌ని ఇస్తుంది. సో, మనం ఇప్పుడు వీటి వల్ల పాజిటివ్ చేయడం వల్ల మన డబ్బులను పెట్టి చేయడం వల్ల ఏమవుతది మన కర్మ రిలీజ్ అవుతదనమాట. సో, అందుకనే మీరు చేయగలిగినంత చేయండి. మీకు 25,000 కాదు 1,00,000 ఇవ్వగలుగుతారు. 1,00,000 ఇవ్వండి. మీరెంత ఇవ్వగలిగితే ఏమవుతుందంటే మీకిక్కడ హీలింగ్ జరుగుతుంది. నలుగురికి ఒక 10 మంది మీ మనీతో హీలింగ్ చేయించుకుంటే మీకు అదే వస్తుంది. ఏదిస్తే అదొస్తుంది కదా! సో, మీకు ఇన్‌స్టాంట్‌గా మీకు ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో, మీరు ఇచ్చే గుణాన్ని పెంచుకోండి. ఆహ్, వాలంటీర్ వర్క్ అంటే ఇందులోనే చేయాల్సిన అవసరం లేదు. ఎట్లైనా చేయొచ్చు. శారీరకంగా మాట వైస్ గూడా వాలంటీర్ చేయొచ్చు. చేతుల వైస్ చేయొచ్చు. 10 మందికి వీడియోస్ పంపడం కూడా వాలంటీర్ వర్కే. ఒక మంచి గురువుని చూపెట్టడం కూడా అద్భుతమైన కర్మను చేసుకున్న వాళ్ళవుతారు. మంచి కర్మొస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చూపు ప్రేమతో కూడింది ప్రతి ఒక్కటి కూడా మీకు అది వరమై వస్తది. ఇంకోటి మనం రిజిస్ట్రేషన్స్ అప్పుడు ప్రతి ఒక్కరిని తీసుకోవట్లేదు ఇప్పటి నుంచి. మీరు ఎవ్వరికైనా పంపించేసి, "ఓహ్! దీనికి రిట్రీట్‌కి రా" అంటే అవ్వదు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఆహ్, దీనికి మనీ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి సంబంధం లేదు. ఎవ్వరైనా రావచ్చు. డబ్బులున్న వాళ్ళు, లేని వాళ్ళు. కానీ మన 4పీ చేసుకుంటూ మనది ఫాలో అయ్యి కొన్ని డ్రీమ్స్ అడిగి డ్రీమ్స్ రాకున్నా పర్వాలేదు. కానీ డ్రీమ్స్ అడిగి 4పీ చేసుకున్న వాళ్ళు మట్టుకే దీనికి ఎలిజిబుల్. సడెన్‌గా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ప్రాపర్‌గా అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రాపర్‌గా అడగట్లేదు. వాళ్ళొక సీట్ వేసేస్తారు. అందుకని ఇప్పటినుంచి ఇప్పుడెవరైనా కాల్ చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు. వాళ్ళు ఇప్పటివరకు ఏ 4పీ చేయలేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మీరు 3 వారాలు 4పీ చేసి, మన క్లాస్‌లన్నీ అటెండ్ చేసి, అప్పుడు మళ్ళా కాల్ చేయమంటున్నాం. ఈ లోపల మనం 2, 3 వీడియోస్ పంపిస్తాం. ఇవి చూడండి మేడం అని. సో, అవి చూసి వాళ్ళు 4పీ చేసుకొని, వాళ్ళు కొంచెం మన క్లాసెస్ విని కనుక వస్తే యెస్! దే ఆర్ ఎలిజిబుల్. మనం ఎలిజిబిలిటీని మరీ ఒక రోజు ముందు కాల్ చేయడం, వారం రోజుల ముందు కాల్ చేయడము, లేకపోతే ఆ రోజు వాకిన్ అవ్వడం తీసుకోవట్లే మనం. ఆ రోజు వాకిన్స్ అబ్సల్యూట్‌లీ నో. స్పెషల్లీ ద ఆగస్ట్ 29, 30, 31 వన్. వాకిన్స్ వి ఆర్ నాట్ టేకింగ్. ఓకే. ద ఊ ఈ ఈ కరీంనగర్ వీట్లలో చేసేది డిఫరెంట్. అవి కూడా వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని 4పీ చేసి రావాలని. ఎందుకంటే మనము అది చెయ్యకపోతే అక్కడికొచ్చిన వాళ్ళది కరెక్ట్ మైండ్ సెట్ ఉండట్లేదు.
సో, మళ్ళీ బేసిక్ అక్కడ టీచ్ చేస్తాం. కానీ అయినా కొంతమందికి అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదు అసలేం జేస్తున్నాం అన్నది. సో, అందుకని అక్కడ డిఫరెంట్‌గా ఎళ్తది. అందుకని ఆ ఎనర్జీ మనకు రావద్దని ముందే ప్రిపేర్ చేస్తున్నాం అందరిని. సో, అందరూ గుర్తుపెట్టుకోండి. మీ లవ్డ్ వన్స్ ఎవ్వరు గూడా ఇవి అటెండ్ చేయాలంటే టైం మీద పంపించకండి. ఓకే. సో, మనకి అట్‌లీస్ట్ 3 వీక్స్ అయినా 4పీ చేసుకునేటట్టు చేయండి. సో, ఇప్పుడు బుక్ చేసుకోమని జెప్పండి. అప్పుడు మనం అన్ని వీడియోస్ పంపించి, వాళ్ళకు 4పీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేసి, అన్నీ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చి, అప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ చేశాకనే ఇంకా కూడా సీట్స్ ఉంటేనే బుక్ చేసుకోవచ్చు. సీట్స్ కూడా నంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు లిమిటెడ్ చేశాము. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉండి కరెక్ట్‌గా మనము వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి హెల్ప్ చేయగలుగుతున్నాం. అందుకని సీట్స్ కూడా తక్కువ చేసాం ఇప్పుడు. వాక్ ఇన్‌కి అవైలబిలిటీ లేదు. స్పెషల్లీ ఆగస్ట్ 29, 30, 31 వన్. ఈ ఊర్లో యాదిరోట ఇవన్నీ మనకి రిజిస్ట్రేషన్స్‌తో హాల్‌ని బట్టి తెలుస్తది. మనం వాక్ ఇన్ తీసుకుంటామా లేదా అని టైమ్ ఇచ్చి చెప్తాము. కానీ ఇప్పుడు ఎవరైతే వద్దామనుకున్నారో కంపల్సరీ బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు రాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడం మేము రాలేకపోతున్నా ఇంకెవరికన్నా ఇవ్వండి అని ఆల్రెడీ 4పీ చేసి రెడీ ఉన్న వాళ్ళకి మనం మీ సీట్‌ని ఇంకొకరికిస్తాం. అది కూడా హెల్ప్ అవుతది. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ సీట్ ఖాళీగా ఉంచే బదులు. ఎందుకంటే మీరు ఇంకొకరికి స్పాన్సర్ చేసినట్టు వాళ్ళకి అది అవైలబిలిటీ ఇస్తున్నందుకు. కాదు మీరు డబ్బులు ఎఫర్ట్ నేను చేయలేను. నేను పే చేసినయి నాకు రావాలి అంటే అది మీరు క్రెడిట్ లాగా ఉంచుకోవాలి. మీరిచ్చిన డబ్బులు వాపస్ ఇయ్యడానికి ఉండదు. అది మీకు నెక్స్ట్ టైమ్‌కి రావచ్చు సేమ్ డబ్బులతో. అంతేగాని కంప్లీట్‌గా బ్యాక్ తీసుకోవడం అంటూ ఉండదు దీనికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అట్లాగే మీరు ఇచ్చిన డబ్బు ఇంకోళ్ళకి హీల్ అవుతే కూడా మీకిక్కడ ఇంట్లోనే హీల్ అవుతది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు సంథింగ్ మీ కర్మని రిలీజ్ చేసుకోవడానికి హీలింగ్ కోసం ఇచ్చినవి కాబట్టి, మీరు నాకు రెగ్యులర్ బిజినెస్ లాగా డబ్బు వాపస్ ఇయ్యండి నేను రావట్లేదు అన్నది అది వదిలేసేయండి. ఓకే. అందుకనే మీరు 4పీ చేసుకొని మీరు పశ్చాత్తాపం, పరివర్తన నుండి యూనివర్సల్ సహాయకులుగా ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాం అంటున్నాం. ఎందుకంటే ఇదొక బిజినెస్ లాగా వాళ్ళు మాట్లాడితే ఇది కరెక్ట్‌గా ఎళ్ళదు. ఇంక ఉల్టా మీకు యాడ్ చేసుకుంటారు అధర్మాన్ని. అది అధర్మం కిందకొస్తుంది. అందుకని మనము దీన్ని ప్రాపర్‌గా తీసుకెళ్ళాలంటే ప్రాపర్‌గా మీరు ట్రైన్డ్ అయినున్న వాళ్ళనే తీసుకుంటే బావుంటది వీటికి. సో, ఇది ఎందుకంటే మాకు వాళ్ళొచ్చి మా వాలంటీర్స్‌ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఓహ్! మీరు పిల్లలు కూడా రమ్మన్నారు గదా! అయితే మీరే పిల్లల్ని చూసుకోండి. వాడు ఏడుస్తున్నాడమ్మా అంటే, మీరే చూసుకోండి. మీరే ఫుడ్ పెట్టండి వాళ్ళకి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అందరూ కాదు ఎవరో ఒక్కరు మాట్లాడినా కూడా అది సమస్య అవుతది. అందుకని మనము ఈ తత్వంలో ఉండి మన క్లాసెస్ విన్న వాళ్ళని మట్టుకే తీసుకుంటున్నాము. సో, ఇది గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఎవ్వరిని రమ్మని చెప్పినా కూడా ప్లీజ్ ఇప్పుడే చెప్పండి. ఇప్పుడే కాల్ చేయమనండి. ఇప్పుడు మనము 4పీ స్టార్ట్ చేయమనండి. ఇప్పుడే కౌన్సెలింగ్‌కి వాళ్ళ నంబర్ పెట్టండి. పెడితే మనం వాళ్ళని అప్పటి వరకు ప్రిపేర్ చేయొచ్చు. ఇంకో 2, 3 వీక్స్‌లో ప్రిపేర్ చేస్తే దే విల్ గెట్ ఎలిజిబిలిటీ టు కమ్ టు ద రిట్రీట్.